హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ క్రిస్పీ పన్నీర్ చీజ్ బాల్స్. ఎంతో ఈజీగా సింపుల్గా ఈ పన్నీర్ చీజ్ బాల్స్ను ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే ఈవినింగ్ స్నాక్ ఇది ఒక మంచి రెసిపీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా పన్నీర్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ పన్నీర్ని ఒక గ్రేటర్తో మనము చిన్న చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ను గ్రేట్ చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది ఈవెన్గా మనకు స్ప్రెడ్ అవుతుంది. అన్ని ముక్కలు ఈవెన్గా ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఇలా గ్రేట్ చేసుకుంటే ఈ చీజ్ పాస్ చేసుకోవడానికి మనకు ఎంతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్లోకి నేను చీజ్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ను యాడ్ చేస్తున్నాను. ఇలా చీజ్ కాకపోతే మీరు మీ దగ్గర ఉండే చీజ్ స్లైసెస్నైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఇప్పుడు 1½ స్పూను కార్న్‌ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంగా 1 స్పూను ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆరిగానోను 1 స్పూను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చేత్తో మెత్తగా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది మిగతా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం సాఫ్ట్ అవుతుంది. తర్వాత ఇందులోకి మనము కొద్దిగా 2 లేదా 3 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా కొద్దిగా గట్టిగా పిసుక్కుంటూ ఉంటే మెత్తగా మనకు తయారవుతుంది. ఇందులోకి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు. కావలసినంతగా 2 లేదా 3 స్పూన్ల వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఇట్లా చేతితో గట్టిగా అనడం వల్ల మనకు అనేది ఇది మెత్తగా తయారవుతుంది. తర్వాత ఇందులో నుంచి మనము కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనము రౌండ్ బాల్స్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసినా కూడా మనం బాల్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇలా మొత్తం అంతా పిండిని మనము చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని మనము చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని పెట్టుకుంటే మన చీజ్ బాల్స్ను ఫ్రై చేసుకోవచ్చు. చీజ్ బాల్స్ను డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసుకోకుండా పొంగనాల ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుందని ఏమి లేదు. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్లో ప్రతిసారి ఎందుకని నేను ఇలా పొంగనాల ప్యాన్తో ఈజీగా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇలా అన్ని బాల్స్ను పొంగనాల ప్యాన్లోకి పెట్టిన తర్వాత లిడ్తో క్లోజ్ చేసి 1 మినిట్ దీనిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత మనము చెక్ చేసి చూస్తే అటువైపుగా మనకు ఫ్రై ఉంటాయి. వాటిని మనము ఇలా స్పాచులాతో చిన్నగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఎంత బాగా కాలిపోయాయో. అన్ని వైపులకు ఇలా తిప్పుకుంటూ మొత్తము బాల్స్ అన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత కూడా లిడ్తో ఒకసారి క్లోజ్ చేసి ఒక 1 మినిట్ వరకు మనము వాటిని వేడి చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత చెక్ చేసి చూస్తే రెండో సైడ్ కూడా బాగా కాలి ఉంటుంది. ఇప్పుడు ఈ చీజ్ బాల్స్ను ఒక 1 సైడ్కు టర్న్ చేసుకుంటున్నాను. ఏవైనా ఎడ్జెస్లో కొంచెము వైట్గా ఉన్నా కూడా అవి కూడా ఫ్రై అయితే మనకు బాగా ఉంటాయి. అందుకోసమని వీటిని ఒక సైడ్గా ఎడ్జెస్గా నిలబెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మనం మిగతా పిండితో చేసుకున్న బాల్స్ను కూడా మరొక రౌండు అలాగే వేగనివ్వాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం 24 బాల్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్గా మాకు సరిపోతాయి. ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా కాగనివ్వాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లుగా కొంచెం టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా ఈ క్రిస్పీ బాల్స్ అనేవి తయారైపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మన చీజ్ బాల్స్ రెడీ.
ఎంతో టేస్టీగా, హెల్తీగా ఈ పన్నీర్ చీజ్ బాల్స్‌ను ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా ఈ పన్నీర్ చీజ్ బాల్స్ అనేవి చాలా బాగుంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటాయి. ప్రోటీన్ రిచ్, హెల్తీ అండ్ ఈజీ పన్నీర్ చీజ్ బాల్స్‌ను మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి మా వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.